ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 73 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, మహారాష్ట్ర నుంచి 7, తమిళనాడు నుంచి 6 సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్ల నుంచి 5 చొప్పున, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి 3 చొప్పున రిటైర్ అవుతున్నారు. ఇక తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్ల నుంచి 2 చొప్పున, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ల నుంచి ఒక్కొక్క సభ్యుల పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో 2 స్థానాల ప్రస్తుత బలాబలాల ప్రకారం కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లడం ఖాయం. ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. ఇక్కడ 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో కూటమిలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఏపీలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో కూటమిలో ప్రధాన పక్షమైన టీడీపీకి దక్కుతాయని భావిస్తున్న 2 సీట్లలో మంత్రి నారా లోకేష్ మార్కు ఉంటుందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అభ్యర్థుల ఎంపికలో పూర్తిగా లోకేష్ మాటే చెల్లుబాటు కానుందని, ఆయన సూచించిన వారికే సీఎం చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పార్టీలో చర్చ మొదలైంది. ఈసారి ఖాళీ అవుతున్న 4 స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఇందులో టీడీపీకి 2 సీట్లు దక్కుతాయంటున్నారు. రాజ్యసభ రేసులో టీడీపీ నుంచి అందరికంటే ముందున్న పేరు కిలారు రాజేష్. మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడుగా, నమ్మిన బంటుగా ఆయనకు పేరుంది. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదురైనప్పుడు కిలారు పార్టీ వెన్నంటి నిలిచారు. ఆ విధేయతకు గుర్తింపుగా లోకేష్ సిఫార్సుతో కిలారు రాజేష్ కు రాజ్యసభ సీటు దాదాపు ఖరారైనట్టే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని సానా సతీష్ కు కేటాయించారు. ఆ పదవీ కాలం 1.5 మాత్రమే ఉండటంతో అప్పుడే ఆయనకు మరోసారి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. ఢిల్లీలో పార్టీ అవసరాలు, లాబయింగ్ సామర్థ్యం దృష్ట్యా సానా సతీష్ ను కొనసాగించేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ తొలిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టాలని భావిస్తోంది. ఈసారి జనసేనకు దక్కే 1 సీటు పవన్ కళ్యాణ్ కోటాలో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2014-19 మధ్యకాలంలో టీడీపీకి, ఆ తర్వాత జనసేనకు అండగా నిలిచిన లింగమనేని ఇటు చంద్రబాబుకు, అటు పవన్ కు సన్నిహితుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. మిగిలిన 2 సీట్లపై ఉత్కంఠ నెలకొన్నప్పటికీ కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీకి 1 సీటు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీటు కోసం అనూహ్యంగా మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరు అనూహ్యంగా తెరపైకొచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు నామినేట్ కాబోయే తొలి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఆయన రికార్డు సృష్టించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న శ్రీనివాసులు హిందూ ధర్మ ప్రచారంలోనూ సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవలు అందించారు. గతంలో తిరుపతి లోక్సభ టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. ఇప్పుడు మాత్రం బీజేపీ కోటాలో ఆయన రాజ్యసభ అభ్యర్థిగా రేసులో అందరికంటే ముందున్నట్టు సమాచారం. మొత్తానికి ఎన్నికల హడావుడి లేకపోవటం, కూటమి సంపూర్ణ బలముండటంతో సామాజిక సమీకరణాల కంటే నమ్మకం, అవసరాలకే పెద్దపీట వేస్తూ ఈ 4 ఎంపిక జరగొచ్చని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.